హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడైతే అన్న తినేసి వచ్చాము. చెట్ల కింద అయితే కొనుక్కొని ఉన్నాము. చూడండి మా ఫ్రెండ్స్ అయితే ఎలా కొనుక్కున్నారు. హాయ్ చెప్పండి రా. ఈ మనిషి చూడైతే ఎట్ట తినేసి కొనుక్కున్నాడు, నిమ్మకి నీరెక్కెత్తున్నాడు. మేము పనిచేసే పక్కన అయితే ముంతమాడి చెట్లు అయితే ఉన్నాయి. ముంతమాడి చెట్ల కిందకైతే మేము వెళ్తాము. సరే వెళ్దామా? ముంతమాడి పండ్ల కాయలు ఉన్నాయో లేవో చూద్దాం రండి. ఏడైతే మొత్తం పూత రాలిపోయి ఉన్నది. ఏంది నా గింజలు ఉన్నాయి, నా చిన్నవా చిన్నవైతే ఉన్నాయి. ఇంకో ఫ్రెండ్స్ అయితే చిన్నవైతే ఉన్నాయి. ముంతమాడి పండ్లు లేతవి గింజలు ఉన్నాయి. మాకైతే ఒక కాయ అయితే దొరికింది. నన్నగా తీసేది తీరా. మేమైతే ముంతమాడి పండ్ల కోసం అయితే వచ్చాము. మాకైతే ఒక కాయ దొరికింది. లోపలికి వెళ్దాం అయితే రండి. లోపల ఏమన్నాయి రా, బయటే కదా ఉంటాయి. ఆ పక్క వెళ్దాంరా, ఆ చెట్టు కాడికి. ఆకాశంలో చూపిస్తున్నావు కదా నువ్వు, దగ్గర నుండి చూపిరా. హాయ్ ఫ్రెండ్స్, మాకైతే ఒక పండు అయితే చిక్కింది. మిగతా పండ్లు మేమైతే 10 మంది ఉన్నాము. 10 పండ్లు ఎతకాలి ఇప్పుడు. మేమైతే ముంతపాటి పండ్లకి చెట్లకైతే వచ్చాము. మేమైతే చెట్టు చుట్టూ తిరిగి కాయలు అయితే 4 కాయలు అయితే కోసుకుంటున్నాము. లోపలికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. డోడ్ ఏడు పాములు గీములు ఉంటాయనే డోడ్. కాయలు అయితే పైన అయితే ఉన్నాయి. ఈ ఎండాకాలం వస్తాయి బ్రో ఎండాకాలమే వస్తాయి కాయలు. ముంతమాడి కాయలు అంతా ఎండాకాలమే వస్తాయి. మనమైతే అవతల చెట్టు కాడికి వెళ్దాం రా. ఒలు కూడా వస్తే బాగున్నా. హాయ్ డ్రూడ్, ఇంకో కాయ అయితే దొరికింది మాకు. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ముంతమాడి పండ్లు మాకైతే దొరుకుతున్నాయి. అలాగైతే ఎత్తుక్కుంటా బదరండి, ఎన్ని కాయలు దొరుకుతాయి చూద్దారండి. అయ్యి ఆకులలో అయితే దాంకొని ఉన్నాయి. ఎతికి పట్టుకోవాలి వీటిని. ఆకులలో అయితే దాంకొని ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్ ఎలా దొరికింది నాకైతే. ఇంకా ఎతకదాం రండి. ఆకులే సొందనే ఉన్నాయి కాయలు. లోపలికి వెళ్ళాలంటే ఏండు, ఈ పక్క అయితే కాయలు లేనట్టున్నాయి. ఆ చెట్టుకే ఉన్నట్టున్నాయా? డోడ్ ఈ చెట్టుకైతే ఇప్పుడిప్పుడే కాయ అయితే వస్తుంది. చూడండి పిందకాయలు ఎలాగున్నాయో, చిన్న చిన్నవి ఇప్పుడిప్పుడే వచ్చినాయి వీటికి కాయలు. ఫస్ట్ చెట్టు కాడైతే మన కాయలు అయితే ఉన్నాయి. ఈ కాయకైతే ఇప్పుడిప్పుడే పూత బట్టి కాయలు అయితే లేత కాయలు అయితే ఉన్నాయి. ఆ చెట్టుకే చూద్దారా, ఆ చెట్టు కూడా ఏమైనా దొరుకుతాయేమో. యా డోడ్ ఏడా ఆడా ఆకాశంలో ఉందరా అదే. మనమైతే కాయలు జోబులు వేసుకున్నాం ఫ్రెండ్స్. కనబడుతుంది తిన్నదిదా ఒక పెద్ద. దానికైతే ఇంకా టైం ఉంది. అట్టయితే వెళ్దారా, ఆ చెట్టు కాడికి చూద్దారా. చెట్టు కడితే కొన్ని ఉన్నాయి. మనమైతే చెట్లలో పోయి అయితే ముంతమాడి పండ్లు అయితే ఎతుకుతున్నాము. చూడండి ఫ్రెండ్స్ పడిపోయినాయి కాయలు.
ఇగో కింద పడిపోయి. ఇదిగో డూడ్ కింద అయితే పడిపోయి ఉన్నాయి, రాలిపోయి. మేమైతే గింజ అయితే ఎత్తుకున్నాం, అమ్మంతో మన గింజ అయితే కావాలి కాబట్టి గింజ అయితే ఎత్తుకున్నాను. కాయలు లోపల చేరితే కనబడతారయ్యా, బయట చేరి కనబడవయ్యా. లోపల అన్ని కొమ్మలే కదా, బయటే ఉంటాయి. బయటే ఉండేది. ఎండకాయలు అయితే ఉన్నాయి, చూద్దాం పండి. నలుగురికి 4 కాయలు దొరికినట్టున్నాయి. ఇంకా కొరవన్నీ పిందలే డూడ్, కొరవన్నీ పిందలే ఉన్నాయి. గో ఆకులు చాటే ఉన్నాయి, ఆకులు బాగా చూసుకోవాలి, ఆకులు కిందనే ఉన్నాయి డూడ్. ఏడా కనబడదు. నేనైతే ఆకులు లేకైతే పొదల లేకైతే తిరిగి కాయలు అయితే కోసాను. ముంతుమాడి పండ్లు ఆకుల కిందనే ఉన్నాయి డోడ్. కాయలు పైన ఉండే రాకన, కింద అయితే లేవా. కింద ఉన్నాయి, పైన అయితే లోపలగానైతే డోడ్. మాకైతే కిందనైతే ఈ కాయలు అయితే దొరికినాయి మాకు. అబ్జీ మా ఫ్రెండ్స్ కూడా మా కాయలు అయితే కోసుకున్నాను. మా ఫ్రెండ్స్ కాడికి అయితే వెళ్తున్నాను నేను. మా ఫ్రెండ్ తల ఒక కాయ అయితే ఎలాగ చూద్దారా అండి. పక్కన అయితే గుంట ఒకటి ఉన్నది. ఇగండి రా కాయల పండు ఉన్నాయి రా, సూపర్గా ఉన్నాయా. ఎందుకు పిసిది నువ్వు మాకు ఇవ్వలేదు కానీ రే చూపించరట కాయల్ని. తిని చెప్పండి రా ఎలాగున్నాయా. ఏంద్రా మీలా గస్ వచ్చేస్తాయా మీకు కానీ ఏంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.